హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ల కిందకి మిల్ మేకర్ వెజ్ బిర్యానీ చేశానండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మనకి పెద్ద టైం కూడా ఏం పట్టదు. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో చాలా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తారండి. ఫస్ట్ వచ్చేసి 2 గ్లాసుల వరకు నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. మిల్ మేకరు, అల్లం వెల్లిపాయ పేస్టు, టమాటా, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఆనియన్, బంగాళదుంప, కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాయ, జీడిపప్పు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఆనియన్ తీసుకుని ఇలా మనం చీలికల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసుకుని టమాటాను కూడా ఇలా మనం బారుగా కట్ చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లోకి అలా వేసి ఇలా పిండేసి పక్కన పెట్టేసుకుంటామేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఆ కుక్కర్ గిన్నెలో మనం ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టార్ పువ్వు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ అన్నీ వేసేసి ఇవి మనకి ఒక 5 మినిట్స్ వరకు మగ్గిపోవాలండి. మొత్తం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి, సాల్ట్ కూడా వేసేసుకున్నాను 1 స్పూను. నెక్స్ట్ మనం వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా మగ్గిపోయిన తర్వాత నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల వరకు పోసుకున్నాను నేను. ఇలా ఎసరు అనేది మనకి మరుగుతూ ఉండాలి. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసేసుకుంటామే. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోండి ఒకసారి. సాల్ట్ సరిపోకపోతే ఉప్పు వేసుకోవడమే. ఇలా కడిగి పెట్టిన బాస్మతి రైస్ వేసేసుకుని ఒకసారి తిప్పుకోండి గరిటతో. ఇలా ఒకసారి తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకుంటే మనకి ఒక 10 మినిట్స్లో మగ్గిపోతుందండి. అంతే, చాలా టేస్టీగా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక స్పూన్ గీ వేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా, అయిపోయిందండి, రెడీ అయిపోయింది నాకు. ఇంతే అండి మిల్ మేకర్ వెజ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.